రాష్ట్రం దివాలా తీస్తే కేసీఆర్, హరీష్, కేటీఆర్ సంపన్నులు ఎలా అయ్యారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. క్యాన్సర్ పేషెంట్ గా రాష్ట్రాన్ని తమకు అప్పగిస్తే ఒక్కోదాన్ని సరిచేసుకున్నామన్నారు. రైతు భరోసా నిధుల జమ పూర్తయిన సందర్భంగా సెక్రటేరియట్ దగ్గర సభలో గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి. బనకచర్ల ఇష్యూపై చర్చకు రావాలంటూ కేసీఆర్ కి సవాల్ విసిరారు రేవంత్. తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ అని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గోదావరి బనకచర్లకు 2016లో పునాది వేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు. గోదావరి దొంగలెవరో అసెంబ్లీ సాక్షిగా తేలుద్దామని సభకు వచ్చే దమ్ము కేసీఆర్ కి ఉందా అని ప్రశ్నించారు. మీరు ఎప్పుడు కోరితే అప్పుడు ప్రత్యేక సెషన్స్ పెడతామని, తెలంగాణకు అన్యాయం చేసిందెవరో సభలోనే తేలుద్దామన్నారు. కేసీఆర్ చేసిన ద్రోహానికి చిన్న కాళేశ్వరంలో ఉరితీసిన తప్పులేదన్నారు రేవంత్. రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా సెక్రటేరియట్ దగ్గర రైతు నేస్తం పేరుతో భారీ సభ నిర్వహించింది ప్రభుత్వం. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. ఆనాడు కృష్ణా నది మీద కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులు 10 ఏళ్లలో ఏ ఒక్కటి పూర్తి చేయలే. ప్రాణైతే చేవేళ్ల పేరు మార్చి, ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు పెంచి 1,00,000 కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం నువ్వు కట్టిన 3 ఏళ్లకే కూలేశ్వరం అయింది. మేడిగడ్డ అన్నారం సుందిల్ల కూలిపోయిన మాట వాస్తవం కాదా? శకుని మామకు శనీశ్వర అల్లుడు తోడై ప్రాజెక్టు కడితే కట్టుడు కూరుడు 2 అయ్యాయని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోపిడీ చేశారన్నారు. 10 ఏళ్లలో కల్వకుంట్ల ఫ్యామిలీ కుబేరులు ఎలా అయ్యారని, రాష్ట్రం మాత్రం ఎందుకు దివాలా తీసిందని ప్రశ్నించారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధుల రిలీజ్ ఓ రికార్డ్ అన్నారు. వ్యవసాయాన్ని పండగ చేశామన్నారు సీఎం. ఆనాడు ధనిక రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోని అప్పచెప్తే 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. శకుని మామకు తగ్గట్టు శనీశ్వరపు అల్లుడు జమైండు. ఇవాళ మీరేం చేసిండ్రయ్యా రైతులకు అంటున్నాడు. రైతు రుణమాఫీ చెయ్యాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు. రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు. రైతుల పేరు మీద దోపిడీ చేసిండు. రైతులకు నీళ్లు ఇస్తున్నాని కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. రైతు భరోసా, రుణమాఫీపై విపక్షాల విమర్శలు సిగ్గుచేటని ఫైర్ అయ్యారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసి చూపించామన్నారు. ప్రస్తుతం వానాకాలం పంట సీజన్ కోసం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 9,000 కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పారు తుమ్మల. అన్ని రాష్ట్రాలకు తెలంగాణ సర్కార్ ఆదర్శమన్నారు. సెక్రటేరియట్ ముందు రైతు నేస్తం సభలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. మా ముఖ్యమంత్రి గారు పార్టీ ఎన్నికల ముందు చెప్పింది 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తామని. స్వాతంత్ర దినోత్సవం రోజున మేము 2 లక్షల లోపు ఉన్నటువంటి 25 లక్షల చిల్లర రైతులకి 21,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తే ఈ దేశాధినేతలకు అది పట్టదు. మా రుణమాఫీని గురించి విమర్శించే నైతిక హక్కు భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడికి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని మండల కేంద్రాల్లో సీఎం రేవంత్, మంత్రి తుమ్మల ఫోటోలకు పాలాభిషేకాలు చేశారు. రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులు జమ చేయడంతో హర్షం వ్యక్తం చేశారు అన్నదాతలు.